అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నా. నేటి పరిస్థితులను గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని చెప్పి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇటీవల మన యొక్క దేశం యొక్క సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులను గురించి, దళితులు క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే, యేసుక్రీస్తును అంగీకరిస్తే దళితులకు సంబంధించినటువంటి హక్కులు కోల్పోతారని, వాళ్ళు దళితులుగా ఉండరని, వాళ్ళు బీసీసీలోకి వెళ్ళిపోతారు, దళితులకు సంబంధించినటువంటి హోదా ఏదైతుందో అది రద్దవుతుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అయ్యా మేము తెలియజేస్తున్నా. నా పేరు ప్రభాకర్ పాస్టర్, బాల్కొండ నియోజకవర్గం ప్రెసిడెంట్ను, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అయితే ఒక దళితుడు బౌద్ధ మతాన్ని పుచ్చుకుంటే, సిక్కు మతాన్ని పుచ్చుకుంటే ఆయనకు బీసీసీ వర్తించదు, ఎస్సీగానే ఉంటాడు. ఒక దళితుడు మాత్రం క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే ఆయనకున్నటువంటి హక్కులన్నీ కోల్పోతాయని చెప్పి ఇటీవల ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, మన భారతదేశంలో 6,000 చిల్లర కులాలు ఉన్నాయి. అందులో ఓసీలు యేసుక్రీస్తును అంగీకరిస్తే ఆ వ్యక్తి ఓసీగానే ఉంటున్నాడు. బీసీలు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆ వ్యక్తి బీసీగానే ఉంటున్నాడు. ఒక ఎస్టీ సోదరుడు యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు ఆయన కూడా ఎస్టీగానే ఉంటున్నాడు. తనకు వచ్చినట్టు హోదా తనకు ఉంటుంది, తనకు వచ్చినటువంటి హక్కులు తనకు దక్కుతున్నాయి. కేవలం ఒక దళితుడు మాత్రమే క్రిస్టియన్గా మారితే ఆయన హక్కులు ఎట్లా కోల్పోతాడు? ఒకటి. రెండవది ఏంటంటే, ఇవాళ క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు మన దేశానికి చేసినటువంటి నేరం ఏంటిది? అసలు మతానికి కులానికి సంబంధం ఏమిటి? ఒక దళితుడు క్రైస్తవుడుగా మారితే ఆయనలో ఒక దళితుడు అంటున్నారు కానీ ఓసీ అంటలేరు, బీసీ అంటలేరు, ఎస్టీ అంటలేరు. కాబట్టి ఎక్కడ పోయినా ఒకవేళ తన జీవితంలో ఒక తీరు మారుతుండొచ్చు. గత కాలం మనిషి చెడ్డవాడంటే తన విధానాలు మార్చుకుంటే మంచి ప్రవర్తన కాలవాడు అవుతుండొచ్చు, కానీ తన కులాన్ని మాత్రము మారదు. ఆ వ్యక్తికి ఒక ఓసీ కూతుర్నిచ్చి పెళ్లి చేయలేరు, ఆ వ్యక్తికి బీసీకి సంబంధించినటువంటి అమ్మాయిని ఎవరు, బీసీలు ఈ ఎస్సీకి సంబంధించినటువంటి అమ్మాయిని వాళ్ళు చేసుకోలేదు. ఎక్కడ కూడా జరగదు. అది ఎక్కడైనా కూడా గదే ఉంది. దయచేసి మేము కూడా భారతీయులమే. మేము అమెరికా నుండి కానీ, లండన్ నుండి కానీ, జపాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళం కాము. మేము ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం. క్రైస్తవులమైన మేము భారతీయులం. భారత గడ్డ మీద పుట్టినటువంటి మేము భారతీయులం. అయితే మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఆర్డర్స్ ఉందో దాన్ని వెనక్కి తీసుకొని ఆలోచించి, దళిత క్రైస్తవులు దళితులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో అవన్నీ తిరిగి మాకు చెందులాగున దాని విషయంలో తిరిగి మీరు ఆలోచించవలసిందిగా మేము దీన్ని కోరుతున్నాం. ఇప్పటివరకు ఏదైతే నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకున్నదో, అయితే సుప్రీంకోర్టు మాత్రమే తీసుకునేది, దాని వెనకాల రాజకీయ కుట్ర ఉన్నదని చెప్పి మాకు అర్థమవుతుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు, పైనుండి తప్పకుండా చూస్తూ ఉంటాడు. పేదల పక్షాన దేవుడు తప్పకుండా కార్యం చేస్తూ ఉంటాడు, వాళ్ళ పక్షాన తప్పకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. దాని విషయాల్లో మాకు భయమేం లేదు. ఈ మధ్య మందకృష్ణ మాదిగ అన్నగారు, ఆర్ఎస్ ప్రవీణ్ అన్నగారు, ఇంకా కొంతమంది నాయకులు, విశారదన్ అన్నగారు, చాలామంది గొప్ప గొప్ప నాయకులు దీంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి దళిత క్రైస్తవుల పక్షాన వారు మాకు చేతనిచ్చి, మాకు ధైర్యాన్ని ఇచ్చి, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు అది తప్పు అని చెప్పి ఖండించి దానికి సవాలుగా నిలబడినందుకు అన్న మీకు చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు మామూలు కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఈ దళిత క్రైస్తవులు దళితులుగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకు రాణించినటువంటి వాళ్ళు కాదు. సరే, వాళ్ళ పద్ధతులు నడుస్తున్నారు, వాళ్ళే దాంట్లో ఆరాధించని, వాళ్ళే దాంట్లో పూజించుకొని పర్వాలేదు. మాకు దొరికినటువంటి మార్గంలో మేము నడుస్తాం, మంచిగా ఉంటాం, భారతదేశంలో ఉంటాం. మాకు ఇష్టం వచ్చినటువంటి పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం, మాకు ఇష్టం వచ్చినటువంటి పార్టీకి మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పి మాకు ఇచ్చినటువంటి భారతదేశం, అయ్యా మీరు ఈరోజు ఆ స్థానం ఉన్నారంటే సీట్లు మీ కావచ్చు,
గుర్తుంచుకోండి, ఓట్లు మాత్రం మాయి. మేము ఓట్లు వేస్తేనే మీరు ఆ సీట్ల మీద కూర్చున్నారు. కేవలం మందకృష్ణ ఇంకా కొంతమంది నాయకులు మాత్రమే దీన్ని మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఎలక్షన్లు వచ్చినట్టంటే బీజేపీ వాళ్ళు వస్తారు, మీకు స్థానం కల్పిస్తామని చెప్పేసి. మీకు మేము ఓట్లు వేస్తేనే కదా మీకు ఆ స్థానం దక్కింది. ఏమైంది? మీరు ఎందుకొరకు సపోర్ట్ చేస్తలేరు? మాకు జరుగుతున్న అన్యాయము ఎందుకొరకు మీరు ఖండిస్తలేరు? అయితే కొన్ని విషయాలు కూడా సుప్రీంకోర్టు గతంలో కూడా ఎన్నో రకాలైన తీర్పులు ఇచ్చినప్పుడు దానికి ఎదురు ఆ ధర్నాలు చేసి దానికి ఎదురు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చినప్పుడు తిరిగి దాన్ని ఆ వెనుక తీసుకున్నటువంటి చరిత్రలు ఎన్ని పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటది. మేము దళితుల పార్టీ, మేము దళితులను ప్రేమిస్తున్నామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అంటది. మరి ఈనాడు పార్టీలన్నీ ఏం చేస్తున్నారు? నాయకులందరూ ఏం చేస్తున్నారు? కాబట్టి చాలా గుర్తుంచుకోండి, మీరు ఓట్ల కొరకు తప్పకుండా వస్తారు. సరే, మీరు సాధించేది 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మీరు మా దగ్గరికి రావాల్సిందే. దయచేసి మీరు ఆలోచన చేయండి. దళితులకు అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకున్నది లేదు. అయితే కొంతమంది మేము రాష్ట్ర నాయకులం అంటున్నారు. రాష్ట్ర నాయకులు లేరు, జిల్లా నాయకులు కూడా లేరు. ఒకటే ఒకటి ఉంది, మండలంలో ఒక యూనియన్ ఉంటుంది, యూనియన్కి ఒక ప్రెసిడెంట్ ఉంటుండు. బాల్కొండ నియోజకవర్గం మీద ఉంటుంది, దానికి బాల్కొండ నియోజకవర్గం ప్రెసిడెంట్గా నేనుంటున్నా. దీని విషయాల్లో హైకోర్టు కూడా దయచేసి 2 చేతులెత్తి మేము దండం పెట్టి చెప్తున్నాం, దాన్ని మీరు వెనక్కి తీసుకోండి. దళితులకు సంబంధించినటువంటి హక్కులు అవుతున్నాయో దళిత క్రైస్తవులకు మాకు తిరిగి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.